నేను మేధావులకైనా జర్నలిస్టులకైనా యూట్యూబర్లకైనా ప్రజలకైనా చెప్పేది ఒకటే, ప్రశ్నించవచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఇది ప్రజాస్వామ్య దేశం. కానీ ఆ ప్రశ్నించే విధానంలో పద్ధతులు ఉంటాయి, భాష ఉంటుంది. ఆ పద్ధతుల్ని భాషని దాటితే అది ఈ సమాజానికి మేలు చేయదు, ఈ సమాజానికి హితం చేయదు. మాట్లాడాల్సిన భాషలో పద్ధతిగా హోందాగా మాట్లాడండి, ప్రశ్నించండి. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా రావు. ఎందుకని చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తి ప్రజాస్వామికవాది కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నా కూడా అది ప్రజాస్వామ్యానికే వదిలేశారు తప్ప, ప్రజాస్వామ్య గొప్పతనం భావించారు తప్ప వేధింపులు లేవు. కానీ దానికి కూడా పరిధి ఉంటుంది, ఉచ్చరించాలి మనిషి. సరే, మీరు మాట్లాడినప్పుడు ప్రతిస్పందన మళ్ళీ ఉంటుంది, దాంట్లో ఎలాంటి అనుమానాలు. అంతిమంగా మనం ఎక్కడికి పోతున్నాం అది ఆలోచన చేసుకున్నాం. కానీ ఇది ప్రత్యేకం. ప్రశ్న జోసెఫ్ రావండి ప్రత్యేకం. ఈ దేశానికి వ్యతిరేకంగా, ఉగ్రవాదులకు మద్దతుగా, మత విశ్వాసాలకు వ్యతిరేకంగా, మతాల మధ్య తగాదాలు పెట్టే రీతిలో వీడియోలు చేసిన ప్రశ్న జోసెఫ్ రావణ్కి ఎలా సమర్థిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇదొక్కటే నా ప్రశ్న. అదే మీకు చెప్పాను కదా ఇందాకే మహేష్ గారు, ప్రకాష్ రాజ్ గారైనా మరొకరైనా మహేష్ గారైనా కోటమిరెడ్డి శివారెడ్డి అయినా ఎవరైనా సరే ప్రశ్నించవచ్చు. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. అయినా ప్రకాష్ రాజ్ గారు జస్ట్ ఆస్కింగ్ మీ ఆడియో ఒకటి సర్క్యులేట్ అవుతూ ఉంది. ఏ విధంగా స్క్రిప్ట్, ఏ విధంగా మాటలు ఉండాలని దాని మీద వివరణ ఇవ్వండి ప్రకాష్ రాజ్ గారు. జస్ట్ ఆస్కింగ్. ఒక్కటి జయరాజ్ గారు, ఒక అంశం మీద ప్రతిదానికి ఒక రోజు ఉంటుంది. ఫిర్యాదు వచ్చింది సోషల్ మీడియాలో, పవన్ కళ్యాణ్ గారి మీద పోస్టింగ్లు పెట్టారని. ఫిర్యాదుల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఆ కేసులన్నీ కూడా 7 సంవత్సరాల లోపే శిక్ష కాబట్టి కోర్టులు న్యాయబద్ధంగా బెయిల్ ఇచ్చారు. మరి ఆ తర్వాత మరో ఫిర్యాదు వచ్చింది ఈ వీడియోలు పెట్టి ఫిర్యాదు వచ్చిన తర్వాత ఫిర్యాదుని న్యాయ నిపుణుల సలహా తీసుకుని కేసు పెట్టారు. నేనేమంటానంటే జయరాజ్ గారు, ఆ కేసులో పటిమ ఉందా లేదా, ఆ కేసులు అక్రమ కేసులా సక్రమ కేసులా కోర్టులు నిర్ధారించాయి కూడా. హిందీ కోర్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే జైలుకు పంపించింది ప్రశ్న చేస్తూ రావండి, పైకోర్టులు నిర్ణయిస్తాయి. కానీ అలాంటి వ్యక్తిని ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా సమర్థిస్తారు, ఎలా వెనుకేసుకుని వస్తారు? అదొకటే నా ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాలని కోరుతున్నాను. మిమ్మల్ని అందరినీ అయ్యా దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి ప్రార్థించండి అని నేను చెప్పడంలా, ఏ ధర్మం కూడా చెప్పదు. కానీ మీకు నమ్మకం లేనంత మాత్రాన నాస్తికులుగానో ఆస్తికులుగానో ఉండటం ఎవరి ఆలోచన విధానం అది. కానీ దేవుళ్ళని తిట్టే అధికారం మీకెవరిచ్చారు? ఇతిహాసాలను తిట్టే అధికారం మీకెవరిచ్చారు? దేశం ఒక్కటి మీ రక్తం మరగటం లేదా? ఇదే విదేశాల్లో జరుగుంటే నాకు దేశభక్తి లేదు, నేను దేశాన్ని గౌరవించను, బాగా వినండి అని 1-2 సార్లు చెప్పిన వ్యక్తి భారతదేశం కాబట్టి, ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి సరిపోయింది. కానీ అదే విదేశాలు అయి ఉంటే ఈసారికి ఈ పార్టీకి ఏం చేస్తుండేవాళ్ళు? ఇంకోటి కూడా చెప్తున్నా, ఈరోజు హిందువుల గురించి మాట్లాడావు, రేపు ముస్లింల గురించి క్రిస్టియన్ల గురించి మాట్లాడాలని గ్యారెంటీ ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తులను సమర్థించి మీరు యొక్క సమాజాన్ని ఎటువైపు తీసుకుపోతున్నారు? అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అది నా స్థాయిలో నేను చెప్పాల్సిన మాట కాదు.
ఇంకా వారి వీడియోలు కూడా నేను సరిగ్గా ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ మాట్లాడు. ప్రస్తుతానికి ఈ రోజుకి ప్రశ్న జోసెఫ్ రావణ్ని ఎలా సమర్థిస్తావు జగన్ గారు? హిందూ దేవుళ్ళని, హిందూ మఠాధిపతుల్ని, హిందూ ధర్మాన్ని, హిందూ ఇతిహాసాలని, హిందువుల్ని వీరందరినీ నీచంగా మాట్లాడిన ప్రశ్న జోసెఫ్ రావణ్ని ఎలా సమర్థిస్తావు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ అంశాన్ని పరిగెత్తవు. ఇందాకే చెప్పే బాలకృష్ణ గారు, మీకు కులాలు మతాలు వేరైనా మనమంతా భారతీయులం, వేషం భాష ఏదైనా మనమంతా భారతీయులం అనే భావనతో భిన్న కులాలు భిన్న మతాలున్న భారతదేశంలో వసుదై కుటుంబాల ముందుకు సాగుతున్న దేశం ఇది. ఆ దేశంలో ఇలాంటి మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదు. అలా రెచ్చగొట్టే వ్యక్తులకి మాజీ ముఖ్యమంత్రుల స్థాయిలో మద్దతు ఇవ్వడం కూడా మంచిది కాదు.